ప్రపంచంలో ప్రతి దేశం వలసవాద విధానాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. అమెరికాతో మొదలైన ఈ ప్రక్రియ ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు పాకింది. అమెరికాకు పొరుగునే ఉన్న కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియాలో కూడా వలసవాద విధానాలను మార్చేస్తున్నారు. ఇక ఇండియాకు చెందిన వారు ప్రధానంగా అమెరికా, కెనడాలకు వెళ్లడానికి అధికమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా కెనడా కూడా ఈ నెల అంటే జూలై నుంచి ఇండియన్ స్టూడెంట్స్ కు ఉద్యోగులకు శాశ్వతమైన నివాసం పొందాలనుకునే వారి కోసం నిబంధనలు మార్చింది. మరి దాని ప్రభావం మన భారతీయులపై ఎంత మేరకు ఉంటుందో ఈ ప్రత్యేకమైన కథనంలో తెలుసుకుందాం. కెనడా ప్రభుత్వం ఈ నెల నుంచే ఇమిగ్రేషన్ విధానపరమైన మార్పులను తీసుకొస్తోంది. ఇది వేలాది మంది భారతీయ విద్యార్థులు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్న వారిపై పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపబోతోంది. కొన్ని నిబంధనలు ఈ నెలలోనే అమల్లోకి వస్తుండగా మరికొన్ని భవిష్యత్ దరఖాస్తుదారులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. భారతీయ దరఖాస్తుదారులు వాటిలో కొన్ని అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. కెనడాలో స్థిరపడాలనుకునే వారికి లేదా ఇప్పటికీ అక్కడ చదువుకుంటున్న లేదా ఉద్యోగాలు చేస్తున్న వారు గుర్తుంచుకోవాల్సింది, కెనడా ప్రభుత్వం ఈ నెల నుంచే కీలకమైన ఇమిగ్రేషన్ విధాన మార్పులను ప్రకటించింది. కాగా ఈ నిర్ణయాలు వేలాది మంది భారతీయ విద్యార్థులు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్న వారిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపనున్నాయి. కెనడా విషయానికొస్తే అంతర్జాతీయ విద్యార్థులు, వలసదారులకు కీలకమైన గమ్యస్థానంగా మారిపోయింది. ప్రత్యేకించి భారత్ నుంచి వెళ్లేవారి సంఖ్య చాలా ఎక్కువ. అందుకే కెనడాలో చేసే ఏ చిన్న మార్పైనా దాని ప్రభావం ఇండియాపై ఖచ్చితంగా ఉంటుంది. గతంలో ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ల మోసాలు చాలా చూశాం. సరైన సమాచారం లేక చాలా మంది నష్టపోయారు. అలాంటి పరిస్థితులకు చెక్ పెట్టడానికి, అలాగే మొత్తం ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చడానికి కెనడా ప్రభుత్వం ఈ కొత్త మార్పులను తీసుకొచ్చింది. ఈ సంస్కరణలు 2021లో స్థాపించబడిన కాలేజీ ఆఫ్ ఇమిగ్రేషన్ అండ్ సిటిజన్షిప్ కన్సల్టెంట్ పర్యవేక్షణను బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. కాగా ఈ నెల 15 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం లైసెన్స్ పొందిన ఇమిగ్రేషన్ కన్సల్టెంట్లు అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. నవంబర్ 23, 2021 తర్వాత అక్రమాలకు పాల్పడిన కన్సల్టెంట్లపై చర్యలు తీసుకునే అధికారం CICCకి ఉంటుంది. అంతేకాకుండా మోసపోయిన బాధితులకు ఆర్థిక పరిహారం అందించడానికి ఓ కొత్త పరిహార నిధిని కూడా ఏర్పాటు చేస్తారు. ఏప్రిల్ 2027 నుంచి CICC వద్ద పబ్లిక్ రిజిస్టర్లో లైసెన్స్ పొందిన కన్సల్టెంట్ల గురించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. దీంతో పారదర్శకత మరింత పెరుగుతుంది. ఇక కెనడాలో ఆశ్రయం పొందాలనుకునే వారి దరఖాస్తుల విషయానికొస్తే ఈ నెల 20 వరకు సంప్రదింపులకు గడువు ఉంది. ఈ ప్రతిపాదిత మార్పుల ప్రకారం ఆశ్రయం పొందాలనుకునే వారు తమ గుర్తింపు పత్రాలతో సహా పూర్తి దరఖాస్తులను 30 రోజుల్లోగా సమర్పించాలి. ప్రస్తుతం ఇది 10 రోజులుగా ఉంది. ఇది దరఖాస్తుదారులకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఇక ఇమిగ్రేషన్ కన్సల్టెంట్లపై కొత్త నియంత్రణలు చాలా అవసరమని కెనడా ప్రభుత్వం భావిస్తోంది. గతంలో చాలా మంది ఏజెంట్లు అమాయక దరఖాస్తుదారులను మోసం చేసి డబ్బులు దండుకున్న ఘటనలు అనేక ఉన్నాయి. ఈ కొత్త చట్టాల వల్ల కన్సల్టెంట్ల పనితీరుతో పాటు జవాబుదారీతనం పెరుగుతుంది. దరఖాస్తుదారులు మోసపోకుండా తమ కన్సల్టెంట్ లైసెన్స్ కలిగి ఉన్నాడా లేదా అని సులభంగా తెలుసుకోవచ్చు. ఇక తాత్కాలిక నివాసితుల నుంచి శాశ్వత నివాసితులుగా మారాలనుకునే వారికి ఒక మంచి అవకాశం. 2021 TR2 PR మార్గం కింద దరఖాస్తు చేసుకున్న వారికి లేదా దాని గురించి సమాచారం రాని వారికి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఓపెన్ వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దీనివల్ల వారు తమ దరఖాస్తులు ప్రాసెస్ అవుతున్నప్పుడు కూడా చట్టబద్ధంగా పనిచేసుకునే అవకాశం ఉంటుంది. ఇది చాలా మందికి పెద్ద ఉపశమనం కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. సవరించిన ఈ మార్పులు భారతీయులకు ఎంతో కీలకమైనవి. కెనడాలో చదువుకోవాలని కలలు కంటున్న విద్యార్థులు, అక్కడే మంచి ఉద్యోగం సంపాదించి స్థిరపడాలనుకునే వారికి ఈ నిబంధనలు చాలా అనుకూలంగా ఉంటాయి. కన్సల్టెంట్ల మోసాలకు అడ్డుకట్టపడడం వల్ల చాలా మంది భారతీయ యువత తమ కష్టార్జితాన్ని కోల్పోకుండా ఉంటారు. అంతేకాకుండా దరఖాస్తు ప్రక్రియలో పారదర్శకత పెరిగితే సరైన వారికి సులభంగా వీసా లభించే అవకాశం ఉంటుంది. కొత్త మార్గదర్శకాలను జాగ్రత్తగా పరిశీలించి దరఖాస్తు చేసుకోవడం చాలా ముఖ్యం కూడా. ఈ కొత్త విధానాలు కెనడా ఇమిగ్రేషన్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
పారదర్శకత పెరిగితే అవసరమైన ఆలస్యాలు, మోసాలు తగ్గుతాయి. ఇది దీర్ఘకాలంలో కెనడాకొచ్చే వలసదారులకు, అక్కడి ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. విద్యార్థులు, నైపుణ్యం కలిగిన కార్మికులు దరఖాస్తు చేసే ముందు ఐఆర్సీసీ వెబ్సైట్, ప్రావిన్షియల్ ప్రోగ్రాం నిబంధనలను పూర్తిగా పరిశీలించాలి. ఎందుకంటే కొన్ని నిబంధనలు ఇప్పటికే అమల్లోకి రాగా మరికొన్ని త్వరలో రాబోతున్నాయి. ఈ మార్పులు కెనడాలో స్థిరపడాలనుకునే వారికి మరింత స్పష్టతనిస్తాయి. మొత్తంగా కెనడా ఇమిగ్రేషన్ విధానంలో వస్తున్న ఈ మార్పులు భవిష్యత్ దరఖాస్తుదారులకు ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నాయి. పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం ద్వారా ఇమిగ్రేషన్ ప్రక్రియను సరళీకృతం చేయడమే కెనడా ప్రభుత్వం లక్ష్యం. కాబట్టి దరఖాస్తుదారులు అప్డేట్ అయిన నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించి సరైన మార్గంలో ముందుకెళ్తే ఇది కెనడాలో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇక ఇంటర్నేషనల్ స్టూడెంట్ విషయానికి వస్తే వారు తమ డిసిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ మారాలనుకుంటే వారు కూడా ఐఆర్సీసీ రిక్వైర్మెంట్స్ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కాగా ఈ నెలలో కెనడా ప్రభుత్వం చేస్తున్న వలసవాద విధానాల్లో మార్పుల వల్ల ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, ఇతర దేశాల నుంచి కెనడాలో ఆశ్రయం పొందాలనుకునేవారు, అలాగే కెనడాలో చదువుకుని తర్వాత కెనడాలోనే శాశ్వత నివాసం పొందాలనుకునేవారు మాత్రం కెనడా ప్రభుత్వం కొత్త వలసవాద విధానాలు ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే కొన్ని నిబంధనలు అమల్లోకి వచ్చాయి, మరికొన్ని త్వరలో రాబోతున్నాయి. దరఖాస్తుదారులు ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉంది. ఇక దరఖాస్తుదారులు కొత్తగా ఐఆర్సీసీతో పాటు ప్రొవిన్షియల్ ప్రోగ్రాంకు సంబంధించిన అంశాలను జాగ్రత్తగా చదువుకోవాలి. ముఖ్యంగా కెనడాలో చదువుకోవడానికి లేదా ఉద్యోగం కోసం వెళ్లాలనుకునే వారు లేదా భవిష్యత్తులో కెనడాలో స్థిరపడాలనుకునే వారికి కెనడా ప్రభుత్వం తెస్తున్న కొత్త వలసవాద నిబంధనలు మంచి అవకాశాలుగా చెబుతున్నారు. ఇక కెనడాలో ఇళ్ల కొరత తీవ్రంగా వేధిస్తుండటంతో పర్మనెంట్ రెసిడెన్సీపై పరిమితి విధించి ఏడాదికి 3.8 లక్షల మందికి మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది. దీంతో ఇండియా నుంచి వెళ్లే వారికి కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దరఖాస్తుల స్క్రూటిని కఠినతరం చేయబోతున్నారు. గతంలో మాదిరిగా బోగస్ సర్టిఫికెట్లు పెట్టి వెళ్లడానికి వీలుండదు. అలాగే వర్క్ పర్మిట్ కోటాను కూడా గణనీయంగా తగ్గించేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి భారతీయుల వీసాలను గణనీయంగా తగ్గించేశారు. దీనికి కారణం కెనడాలో ఇళ్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఇండియా నుంచి వచ్చే విద్యార్థులు పెద్ద మొత్తంలో అద్దె ఇచ్చి ఇళ్లలో చేరడంతో స్థానికంగా ఉండే కెనడా పౌరులు అంత అద్దె చెల్లించలేకపోతున్నారు. దీంతో స్థానిక కెనడియన్లు ఇండియన్స్ అంటే ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇక కెనడాలో ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా పంజాబ్కు చెందిన వారు కెనడాను అడ్డా చేసుకుని తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సిక్కు జనాభా ఎక్కువగా ఉంది. ఇక దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు ఉన్నత చదువుకు కెనడాకు వెళ్తుంటారు. అక్కడ చదువుకొని ఉద్యోగాలు చేస్తూ శాశ్వత నివాసం ఏర్పరచుకుంటున్నారు. దీంతో స్థానిక కెనడియన్లకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోవడంతో తరచూ ఇండియన్స్ పై దాడులు కూడా జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పై పరిమితులు విధించింది. అలాగే బోగస్ కన్సల్టెంట్లను ఏరివేసింది. కొత్త నిబంధనలు ఈ నెల నుంచి అమల్లోకి తెస్తుంది. ఇక కెనడాలో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేరు చెప్పి అక్రమ వలసలకు పాల్పడుతున్న గ్యాంగ్తో పాటు సుమారు 9,000 మంది పంజాబ్కు చెందిన వారిని ఇండియాకు పంపించే ఆలోచనలో ఉంది కెనడా ప్రభుత్వం. ఇక ఇండియన్స్ నిర్వాకం వల్ల కెనడా ప్రభుత్వం కఠినమైన వలసవాద చట్టాలను అమలు చేయాలని చూస్తోంది.